ఉగ్రవాద స్థావరాలు, 24 మిసైల్స్ 25 నిమిషాల్లో. అంతే, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిపోయింది. 3 ఉగ్రవాద సంస్థలు నేలమట్టమయ్యాయి. 3 దశాబ్దాలకు పైగా భారత్ను పట్టిపీడిస్తున్న ఆ 3 ఉగ్రవాద సంస్థలు ఆ 25 నిమిషాల్లో ధ్వంసమైపోయాయి. వారు చేసిన విధ్వంసానికి సరైన బదులిచ్చినట్లయింది. 25 నిమిషాలు, 1 గంట 5 నిమిషాల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు సాగిన ఆపరేషన్ సింధూర్ 9 ఉగ్రవాద స్థావరాలను కూల్చివేసింది. 25 మిసైల్స్ ను ప్రయోగించి భారత్ ఉగ్రవాదాన్ని మట్టుబెట్టింది. ఇంతటితో ఉగ్రవాదం ఆగిపోతుందని కాదు, కానీ ఉగ్రవాదానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో భారత్ చాలా స్పష్టంగా చెప్పింది. నువ్వు ఎక్కడున్నా సరే మా మిసైల్ టార్గెట్ చేసి మరీ చంపేస్తుందని తేల్చి చెప్పింది. 2016 సర్జికల్ స్ట్రైక్, 2025 ఆపరేషన్ సింధూర్ ఒకే విషయాన్ని స్పష్టం చేశాయి. భారత్ రంగంలోకి దిగితే ఉగ్రవాదం అంతు చూడడం నిమిషాల్లో పని అని. పాకిస్తాన్లో దాక్కుని మనపై కుట్రలు చేసి దాడులు చేయడం కాదు, దమ్ముంటే ఎదురుగా రావాలని చెప్పినట్లయింది. మిసైల్స్ ను లాంచ్ చేయడం 25 నిమిషాల్లో అయిందంటే వాటిని దాదాపు ఒకేసారి లోడ్ చేసి లాంచ్ చేసినట్లు అర్థమవుతుంది. ఈ ఆపరేషన్ సింధూర్లో 3 ఉగ్రవాద సంస్థలు లష్కర్-ఇ-తోయిబా, జైష్-ఎ-మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ దారుణంగా దెబ్బతిన్నాయి. 3 ఉగ్రవాద సంస్థలు 3 దశాబ్దాలుగా భారత్పై దాడులు చేస్తున్నాయి. పార్లమెంటుపై దాడి, తాజ్ హోటల్పై దాడి, సైన్యంపై దాడి, యాత్రికులపై దాడి, ఇలా అదను దొరికినప్పుడల్లా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. అన్నింటికీ భారత్ నేడు సమాధానం ఇచ్చినట్లయింది. టెర్రరిజం వేరు, పాక్ వేరు అని ప్రపంచం ఆలోచించనక్కర్లేదు. రెండూ ఒకటేనని అర్థమయ్యేలా చేసింది. పాకిస్తాన్ కన్నెత్తి చూడడానికి భయపడేలా భారత్ ఆపరేషన్ సింధూర్ను సక్సెస్ చేసింది.